ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమరయ్య, సీపాల్ రెడ్డి, కరీంనగర్, నల్గొండ స్థానంలో గెలుపు. కోదండరాం బలపరిచిన అభ్యర్థికి 24 ఓట్లు. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ కౌంటింగ్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు కరీంనగర్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం జరిగింది. మరియు కరీంనగర్లో కొమరయ్య గారు గెలవడం జరిగింది, బీజేపీకి సంబంధించిన వ్యక్తి. మరియు ఇటు నల్గొండ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీలో సీపాల్ రెడ్డి గారు గెలవడం జరిగింది. మరి కోదండరాం గారు బలపరిచిన అభ్యర్థికి 24 ఓట్లే రావడం జరిగింది. ఇది ఎమ్మెల్సీల రిజల్ట్. మరి ఇక్కడ బీసీ నాయకుడు గెలిచాడు, మరి ఓసీ నాయకుడు గెలవడం జరిగింది. ఇక్కడ బీజేపీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థి కొమరయ్య గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీల రిజల్ట్ ఇవి. మరియు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఓరాఓరి పోరు జరుగుతుంది. ముగ్గురు మధ్యలో తీవ్ర పోరు ఉండడం జరిగింది. మరియు బీజేపీకి సంబంధించిన వ్యక్తి ముందంజలో ఉండడం జరిగింది. మరియు సెకండ్ పొజిషన్లో కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తి, మరియు థర్డ్ పొజిషన్లో బీఎస్పీ సంబంధించిన వ్యక్తి ఉండడం జరిగింది. ఇంకా తుది రిజల్ట్ రేపు రావడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇది రాష్ట్రంలో రిజల్ట్, ఎమ్మెల్సీ ఎలక్షన్ల రిజల్ట్.